అసలు శివుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? శివపురాణం ప్రకారం శివుడు తల్లిదండ్రులు లేకుండా జన్మించాడు. అందుకే ఆయనను స్వయంభూ అని పిలుస్తారు. పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అయితే శివుడి పుట్టుక వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడే ఒక స్తంభం ప్రత్యక్షమై ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది అంతము మొదటగా చేరుకుంటారో వాళ్లే గొప్ప అని ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడే బ్రహ్మదేవుడు అంశపై ఎక్కి పైకి చేరుకోవడానికి బయలుదేరాడు. అలాగే విష్ణువు వరాహ రూపంలో స్తంభం కిందికి బయలుదేరాడు. కాని ఇద్దరు ఎంత వెతికినా అది అంతం చేరుకోలేరు. దీంతో మనమిద్దరం కాదు, శివుడే గొప్ప అని ఒప్పుకోవాల్సిందే. అప్పుడే శివుడు స్వయంభూగా నిజరూప దర్శనంలో ఉద్భవిస్తాడు. ఇక అప్పటి నుండి శివుడు అమరుడిగా స్వయంభూగా అయ్యాడని ఒక కథ ప్రచారంలో ఉంది. శివుని భక్తులు ఈ వీడియోకి ఒక లైక్ చేసి హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి.